ఈ నెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 14వ జాతీయ మహాసభలు జరగనున్నట్లు ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహేశ్వరి తెలిపారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోదావరిఖని నుండి 4 బస్సుల్లో సుమారు 400 మంది సభలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. సంవత్సర కాలంగా ఐద్వా నిర్వహించిన ఉద్యమాలు కార్యక్రమాలపై సమీక్ష భవిష్యత్ ప్రణాళికను ఈ సభలో రూపొందించినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో మహిళలు హైదరాబాద్కు తరలివచ్చి ఈ సభలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. 25వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా ఆల్ ఇండియా మహాసభలు హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు ఇచ్చేసినటువంటి జాతీయ నాయకులకి అట్లాగే రాష్ట్ర నాయకులకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే 25వ తారీఖు రోజు హైదరాబాద్ నడిబొడ్డున జరిగేటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జనం తరలి రావాలని, అట్లాగే మహిళలందరూ కూడా కలిసికట్టుగా ఈ బహిరంగ సభకు వచ్చేసి బహిరంగ సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుండి కూడా మనము 4 బస్సులు 400 మంది పైచిలుకుతోటి మనం ఈ మహాసభలకు బహిరంగ సభకు కదిలిస్తా ఉన్నాము. అందుకోసమని పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి నలుమూలల నుండి అందరు మహిళలు కూడా బహిరంగ సభకు తరలి వెళ్ళి ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా నుండి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాదు 25 నుంచి 28 వరకు జరిగే ఆల్ ఇండియా మహాసభలకు అన్ని రాష్ట్రాల నుండి వచ్చేటువంటి నాయకత్వానికి పెద్దపల్లి జిల్లా నుండి కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాము. ఇప్పటిదాకా 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఏ రాష్ట్రం నుండి అయితే ఏవి చేసినామన్నది అన్ని చర్చించి మళ్ళా ముందు రాబోయే కాలానికి ఎటువంటి నాయకత్వం ఎటువంటి అది చర్చించి మళ్ళీ రాబోయే కాలానికి ఎటువంటి మా ఎజెండాలు తీసుకోవాలి, దానికి ఎట్లా చేయాలి అన్నది రూపకల్పన చేస్తూ ఉంటారు. అందుకోసమని ఈ బహిరంగ సభను మనము గోదావరిఖని పెద్దపల్లి జిల్లా నుండి ఎక్కువ మంది మహిళలను పోయి విజయవంతం చేయాలని కోరుకుంటాము.